అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి 28 పేజీలతో కూడిన రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది ఈడీ. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కింగ్ పిన్ గా అభివర్ణించారు ఈడీ అధికారులు. మద్యం పాలసీని సౌత్ గ్రూపునకు అనుకూలంగా చేసి కేజ్రీవాల్ కీలకంగా వ్యవహరించారని ఈడీ తెలిపింది. 2 సందర్భాల్లో నగదు బదిలీ జరిగినట్లుగా గుర్తించామని కోర్టుకు తెలిపింది ఈడీ. ఈ కేసులో విజయ్ నాయర్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లుగా కోర్టుకు స్పష్టం చేసింది. లిక్కర్ పాలసీ కోసం కలిసి పనిచేద్దామనే ఎమ్మెల్సీ కవితతో సీఎం కేజ్రీవాల్ చెప్పారని ఈడీ కోర్టుకు తెలిపింది. 45 కోట్ల రూపాయలు హవాలా మార్గం ద్వారా గోవా తరలించినట్లుగా ఈడీ అధికారులు తెలిపారు. సౌత్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్ భారీగా ముడుపులు తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి 28 పేజీలతో కూడిన రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది ఈడీ. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కేని అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. ఆర్కే, శ్వేత, ఏదైతే కొద్దిసేపటి కిందటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచడం జరిగింది. దీనికి సంబంధించిన వాదనలు ప్రస్తుతం ప్రారంభం కాబోతున్నాయి. ఇరువైపులో కూడా, అంటే ఈడీకి సంబంధించిన న్యాయవాదులు, అలాగే ఇటు ఎవరైతే కేజ్రీవాల్ సంబంధించిన న్యాయవాదులు చౌదరి, అంటే కవితకు వాదించిన న్యాయవాది ఇక్కడ కేజ్రీవాల్ కూడా వాదించబోతున్నారు. ఆయన కూడా పూర్తి స్థాయిలో ప్రశ్నలు సంధించడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా అసలు కేజ్రీవాల్ కి ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా, ఎలాంటి ఆధారాలు దొరకకపోయినప్పటికీ కూడా కేవలం అప్రూవర్ గా ఎవరైతే మారారో వాళ్ళ మాటలు విని ప్రస్తుతం ఆయన పేరును కూడా చేర్చించేది. దీనికి సంబంధించిన బుచ్చిబాబు కావచ్చు, లేకపోతే నాయర్ కావచ్చు, పిల్లయ్య కావచ్చు, ఇలాంటి వ్యక్తులు ఎవరుతున్నారో వీళ్ళు పూర్తిగా అప్రూవర్స్ గా మారుతున్నామని ఈ భాగస్వామ్యంలో ఇటు కవిత, అటు కేజ్రీవాల్ వీళ్ళంతా కూడా ఉన్నారంటూ కూడా చెప్పడం జరిగింది. వాస్తవానికి కోర్టులో ఇలాంటి చెల్లవు అనే విషయాన్ని న్యాయమూర్తి వద్ద ప్రస్తావించడానికి వాళ్ళు సిద్ధమవడం జరిగింది. మరోవైపు ఈడీ 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ అయితే సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముందుగా చెన్నై నుంచి నగదు మొత్తం కూడా ఢిల్లీకి చేరింది. ఆ ఢిల్లీ నుంచి ఈ స్కామ్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కొనసాగింది అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో రిమాండ్ రిపోర్ట్ లో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. 100 కోట్ల స్కామ్ మాత్రమే కాదు, దీని వెనుక ఇంకా పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగింది అనే అంశాన్ని కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. వీటితో పాటు స్కామ్ కి సంబంధించి సౌత్ గ్రూప్ చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. ఈ సౌత్ గ్రూప్ ఏదైతే ఉందో, సౌత్ గ్రూప్ లో ఇటు కవితతో పాటు చాలా మంది ఉన్నారు. ఇందులో 15 మందిని ఇప్పటికే అరెస్టు చేశాము. ఇప్పటికే కేజ్రీవాల్ 10 సందర్భాల్లో సమన్లు ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఈడీ విచారణకు ఒక్క సందర్భంలో కూడా హాజరు కాలేదు. అరెస్టు 9వసారి నోటీస్ ఇచ్చిన సమయంలో అప్పుడు కోర్టును ఆశ్రయించడం జరిగింది అనే అంశాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన వాదనలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. దాదాపుగా 2 నుంచి 3 గంటల పాటు పూర్తి స్థాయి వాదనలు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈడీకి సంబంధించిన న్యాయవాదులు తమ వర్షాన్ని వినిపించేందుకు సిద్ధమవుతుండగా, ఇటు కేజ్రీవాల్ కి సంబంధించిన న్యాయవాదులు తమ వర్షాన్ని పూర్తి స్థాయిలో వినిపించేందుకు అయితే సిద్ధమవుతున్నారని చెప్పాలి. ఆర్కే, అండ్ ప్రధానంగా ఈ సంఘటన జరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇటు కస్టడీకి కోరే అవకాశం ఉంది. కస్టడీ కోరిన తర్వాత విచారణలో భాగంగా ఇటు ఎమ్మెల్సీ కవితను, కేజ్రీవాల్ ను ఎదురెదురుగా కూర్చోబెట్టి కూడా విచారణ చేస్తారు అని కూడా వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఈడీ అధికారులు 10 రోజుల రిమాండ్ ని కోరబోతున్నారు. 10 రోజుల రిమాండ్ అంటే కనీసం 7 రోజులు రిమాండ్ ఇస్తారు అనేది ఈడీ అధికారులు అయితే భావిస్తున్నారు. కాబట్టి 7 రోజుల్లో 4 రోజుల పాటు పూర్తి స్థాయిలో ఇటు కవిత ఇప్పటికే కస్టడీలో, ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆమెకు కూడా రేపటితో పూర్తి కాబోతుంది. ఆమెకు కూడా రేపు ఏదైతే కోర్టు బెంచ్ మీదకి వచ్చిన సమయంలో మరొక 1 వారం రోజులు ఆమెను కూడా ఎక్స్టెన్షన్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఒకవేళ ఆమెకు ఇచ్చినా ఇవ్వకపోయినా మొదటి 4 రోజుల పాటు, అంటే ఇప్పుడు ఈడీ భావన ఎలా ఉందంటే, ఒకవేళ కేజ్రీవాల్ కి కానీ 1 వారం రోజుల పాటు కస్టడీకి ఇస్తే ముందుగా అతన్ని 3 నుంచి 4 రోజుల పాటు పూర్తిగా కూడా ఇప్పటి వరకు అప్రూవల్స్ గా మారిన వాళ్ళ వివరాలు కావచ్చు, లేకపోతే ఈడీ సేకరించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అతను ముందు పెట్టి ప్రశ్నలు అడగబోతున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఏదైతే కవితని వేరుగా ప్రశ్నించబోతున్నారు, కవిత దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏవైతే ప్రశ్నలకు సంబంధించిన సమాధానం రావడం జరిగిందో వాటిని ఈడీ అతని ముందు ఉంచబోతుంది. అతని ముందు ఉంచిన తర్వాత ఇద్దరిని కూడా కూర్చోబెట్టి కొన్ని ప్రశ్నలు అడగబోతారు. వేరువేరుగా అడిగి ఆ తర్వాత ఇద్దరిని కలిపి ఒకేసారి ఈ ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు ఎవరు ఏ సమాధానం చెప్తారనే దానిపైన పూర్తిగా కూడా రికార్డ్ చేసుకునేందుకు ఈడీ అధికారులు అయితే సిద్ధమయ్యారు. కాకపోతే ఈ ప్రాసెస్ జరగాలన్నా కూడా కొంత
లెంతీ ప్రాసెస్. దీనికి సంబంధించి కూడా దాదాపుగా మరొక 4 రోజుల్లోనే ఈ ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ఇద్దరిని కూడా ఒకేసారి విచారణ చేస్తారు అనేది దాదాపుగా వారం రోజులుగా కూడా ఈడీ అధికారుల్లో కొనసాగుతుంది. ఇప్పుడు ఏదైతే కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడం జరిగిందో అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇద్దరిని కూడా ఖచ్చితంగా కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయనే వాదన బలం చేకూరుతుందని చెప్పాల్సి ఉంటుంది శ్వేత. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.